ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే మార్చి 22 నుంచి పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. తూర్పు తెలంగాణ జిల్లాలో తీవ్రమైన తుఫాన్లకు అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో వర్షాలు, పలు జిల్లాల్లో తీవ్ర తుఫాన్లకు అవకాశం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు దంచుకొడుతున్నాయి. వానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బగబగ మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయాల్లో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 తర్వాత కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఉదయం 10 తర్వాత రాష్ట్రంలో పలు ప్రధాన నగరాల రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించే న్యూస్ అందించారు. మార్చి 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 25 వరకు వర్షాలకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ వెదర్పై అప్డేట్ వచ్చింది. వేడిగాల నుంచి ఉపశమనం పొందుతున్నప్పటికీ బలమైన ఎదురుగాలు, ఉరుములు, వడగండ్లతో కూడా తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మార్చి 22న సెంట్రల్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో తుఫాన్లు ప్రారంభమై మార్చి 23, 24 నాటికి దక్షిణ తూర్పు తెలంగాణ వరకు ఈ తుఫాన్లు విస్తరిస్తాయన్నారు. తూర్పు తెలంగాణ జిల్లాలో తీవ్రమైన తుఫాన్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో మార్చి 22న వర్షాలు, తుఫాన్ లాంటి వాతావరణానికి అవకాశం ఉందన్నారు. మార్చి 23న వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కానీ ప్రధానంగా మార్చి 22న వర్షాలకు అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు, వడగండ్లు పడే సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత తగ్గడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణకు వర్ష సూచన జారీ కావడం విశేషం. రాష్ట్రంలో ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా మార్చి 22, 23 తేదీల్లో వర్షాలు పడనున్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వడగళ్ల వానలు, బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి.